ఈరోజు అంశము 5B భార్యాభర్తల కర్తవ్యాలు లేదా ధర్మాలు, దేవుని ఆజ్ఞలు. వివాహంలో భార్యాభర్తల కర్తవ్యాలు ధర్మాలు ఏంటంటే, భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మాలు నెరవేర్చాలా. 12 కాపురానికి లోకులు సూత్రాలు చెప్పినప్పటికీ దేవాది దేవుడు మాత్రం ముఖ్యంగా రెండు బంగారు సూత్రాలని ఆజ్ఞలు ఇచ్చాడు. అవి ఏమిటంటే, 1 భర్తలారా మీ భార్యను ప్రేమించుడి, 2 భార్యలారా మీ భర్తలకు విధేయించుడి, గౌరవించుడి అని భావం. అయితే నేటి కాలంలో దాన్ని పాటించేవారు మరి కనబడరు. దేవుని ఆజ్ఞలకు లోబడట్లేదు. అంటే లోబడటం లేదంటే దేవుని ప్రేమించడం లేదని అర్థము. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు గైకొనునని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి మన జీవితంలో ప్రాముఖ్యం ఇవ్వకపోవటమే మన సమస్యలకి మూల కారణము. దేవుని ప్రణాళిక చాలా ఉన్నతమైనది, ఉత్తమమైనది. వివాహానికి గల బైబిల్ ప్రాతిపదికలు అనేక మంది తిరస్కరిస్తున్నప్పటికి కూడా బైబిల్ సత్యాలు కాల పరీక్షకు తట్టుకుని నేటికి కూడా నిలిచి ఉన్నవి. బైబిల్లోని దేవుని ఆజ్ఞలు, సూచనలు అవలంబించిన పద్ధతులు మరి తరతరాలుగా వివిధ దేశాల్లో, వివిధ సంస్కృతుల్లో కోట్ల ప్రజలచే పరీక్షింపబడినది. మరి వీటికి మించిన మూలాలు ఎచ్చటా లేవు, లభించవు. బైబిల్ ఆధారపూరిత ఆలోచనలు, వ్యూహాలు, తీసుకునే నిర్ణయాలు విజయమవుతాయి. మరి బైబిల్ గ్రంథం అంతా కూడా జీవితానికి ఒక గైడ్ లాంటిది. ఇందులో మానవ జీవితానికి కావలసిన మార్గదర్శకాలు ఉన్నవి. వాటిని గ్రహించి జీవితానికి అన్వయించుకుంటే మరి ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. భార్యాభర్తలు జీవితకాలం కలిసిమెలిసి జీవించడానికి, దేవుని మహిమార్థము బిడ్డలు ఆ గృహములు ఎదగటానికి దోహదపడతాయి. లాస్ రిగార్డింగ్ మ్యారేజ్ కమ్స్ ఫ్రమ్ ద లాస్ ఆఫ్ గాడ్. అంటే వివాహ చట్టాలన్నీ కూడా దేవుని చట్టాల నుంచే వస్తాయి. నీటి ఉన్నటువంటి న్యాయశాస్త్రాలన్నీ కూడా. బైబిల్ గ్రంథం అంతా కూడా కుటుంబాలు, పుట్టుకలు, ప్రేమ కథలు, కుటుంబ సమస్యలతో నిండి ఉన్నది. కుటుంబం అనేది నిజమైన ప్రయోగాత్మకమైన వ్యాపారం లాంటిది కాదు, మృదు మధురమైన వ్యాపకము. ఇందులో ప్రేమే రాజ్యమేలును. కుటుంబాల్లో పాపం ఉన్నా కూడా ప్రేమాధిపత్యం వల్ల బాంధవ్యాలు కొనసాగింపబడతాయి. కాబట్టి కుటుంబాల్లో కష్టాలు, బాధల్లో దేవుని వాక్యం అనేది మనను ఆదరించేదిగా, సహకరించేదిగా ఉంటుంది. జీవనయాత్రలో కుటుంబీకులు ఏం చేయాలా? దైవవాక్కు సహాయంతో తమ సమస్యల్ని, కష్టాలని పరిష్కరించుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్పుకున్నారు. కష్ట నష్టాలు, ఈతి బాధల్లో మునిగి తేలుతున్నటువంటి ప్రజలు, దంపతులు, కుటుంబాలు ఏం చేస్తారు? దేవుని వాక్యం అనేది ఆదరణ ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది, మరి సహకారి. వారి జీవితాలకు కూడా చొక్కాని, వాళ్ళ గమ్యానికి చేర్చే మార్గం చొక్కాని. బైబిల్లో ఒక వ్యాపారాన్ని గురించి, చదువు గురించి ఎట్లా ఉండాలా, మరి ఒక సంస్థని ఎట్లా నడుపుకోవాలని సూత్రాలు లేవు. కానీ మరి బైబిల్ గ్రంథంలో ఏముంది? వివాహ వ్యవస్థను ఎలా నిలుపుకోవాలి, కట్టాలి అని విశదంగా చెప్పబడినది. అంతేకాకుండా దేవుడు ఏర్పాటు చేసేది ఏది కూడా చెడ్డది కాదు, నిషిద్ధము కూడా కాదు. గాడ్ క్రియేషన్ నెవర్ నాట్ బ్యాడ్. దేవుని విషయ పరిజ్ఞానం, అందిన సమాచారం అనేది అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆచరించదగినది, శ్రేయస్కరము, అందమైన హరివిల్లు. దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది కుటుంబంలో అసంతృప్తితో జీవించాలని కాదు, పుష్పించి, ఫలించి, సంతోషించి, ఆధిపత్యము వహించి తనలో లీనవ్వాలని దేవుని యొక్క పిలుపు, మానవుల యొక్క బాధ్యత. అదృష్టం కొద్దీ మనకు దైవవాక్కు ఆజ్ఞలు ఉన్నాయి. వాక్య ఆజ్ఞలు ఏంటంటే మన ప్రవర్తనను పరిశీలించడానికి, తర్వాత పరిశీలించి మరి తగిన మార్పులు, చేర్పులు చేసుకోవటానికి. అంతేకాకుండా సాంఘిక శాస్త్రాలు కూడా ఉన్నాయి మనకి. వాటి పరిశోధనలు ఏం చేస్తాయి? అవగాహన కలిగించుకోవటానికి, మెలకువలు తెలుసుకోవటానికి ఉపయోగపడతాయి. దేవుని చట్టాలు ఎందుకు? ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు ఎందుకంటే సత్యమును బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతి మార్గంలో నడిపించుటకు, మరి సత్కార్యంలో చేయటానికి కావాల్సిన శక్తిని కూడా దేవుని వాక్యాలు ఇస్తాయి. దుర్బలులకు బలం ఇస్తుంది, అలసిపోయిన వారికి శక్తిని ఇస్తుంది. నేను నీకు తోడే ఉన్నాను, భయపడవలదు అని దేవుని శక్తి మనకు వస్తుంది. అంతేకాకుండా ఆయన అభయహస్తం మనకు ఉంటుంది. విశ్వసించే వారికి వాగ్దానాలు కూడా ఇవ్వబడ్డాయి. నీతిమంతులుగా తీర్చబడుదురు, విముక్తులు అగుదురు, రకరకాల వ్యసనాల నుంచి కూడా విముక్తం ఉంటుంది. దేవుని వారసులు అవుతాము, దేవుని దీవెనలు పొందుతాము. ఇహపరలోక జీవితంలో ఎంతో మరి విలువ ఉంటుంది. ఆత్మ శరీరాలతో మనం బ్రతుకుతాము. అయితే దేవుని ఆజ్ఞలు, సూచనలు పాటించుట, ఆచరించుట కష్టమే కాదు, అసాధ్యమేమీ కాదు. దేవుని కృప వలన సాధ్యమే. అవి పనిచేస్తాయి కూడా. కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు.
దేవుని సన్నిధి సమీపించినప్పుడు ఆయన శక్తితో మనం సంతోషించగలుగుతాము. ఐక్యగా స్నేహాన్ని ఇవ్వడం వల్ల దేవుడు లేకుండా భూలోకంలో మనం ఏం చేయలేను. అందువల్ల ఒక వాక్యం ఏం చెబుతుంది, నా ఆత్మను నీలో ఉంచి మీరు నా చట్టంలో అనుసరించినట్లు నా విధులు పాటించినట్లు చేయుదునని ఒక వాగ్దానం ఇవ్వబడింది. లోకంపై విజయం అనేది దేవుడు ప్రసాదించిన వరమే. మరి ఇంతేకాకుండా దేవుని కృప పొందు వారికి అన్నీ కూడా సాధ్యమే. ఒక వాక్యం ఏం చెబుతుంది, భారంసే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎదుక రండు, నేను మీకు విశ్రాంతి నొసగుదును. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, నా ఆత్మ యందు విశ్రాంతిని పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఒక దేవుడు మనకి నమ్మకాన్ని కలుగజేస్తున్నాడు. అందువల్ల మనం ఈ లోకంలో లోక ప్రమాణాలని అనుసరించకుండా ఉండాలా. గమనిక, వాట్ వీ వాంట్, వాట్ వీ థింక్ ఆర్ వాట్ వీ ఫీల్ ఈజ్ నాట్ ఇష్యూ, హౌ టు బిహేవ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మన ప్రవర్తనే చాలా ముఖ్యము. దంపతుల మధ్య ఉండాల్సింది ప్రవర్తన సరి చేసుకోవటమే. దంపతులు ఒకరినొకరు ఎట్లా ఆదరించుకోవాలి? ప్రవర్తన ద్వారా. భర్త ఏంటి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా. భార్య ఏం చేయాలా? అనుకువతో, విశ్వాసంతో, ప్రేమ, పవిత్రత యందు, వాని యందు స్థిరమైన బుద్ధితో బిడ్డలను కండే ధర్మం ద్వారా తమ బాధ్యత నెరవేర్చుకోవచ్చు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా రక్షింపబడతారు. మరి దేవుడు దంపతులకు నియమించిన పని నమూనా ఏమిటి? భర్తలకు ఏమిచ్చాడు? స్త్రీలు అబలని, అర్ధాంగులని ఎరిగి గౌరవముగా, ఉదారముగా వారితో జీవింపుడు. అంతేకాకుండా భార్యలు ఏం చేయాలా? భార్యలకు ఏమిచ్చాడు పని? భార్యలారా, మీరు మీ భర్తలను విధేయులుగా ఉండవలను, భయభక్తులతో, పరిశుద్ధ జీవితంతో మీ ప్రవర్తన ఉంచుకోండి. దాంపత్య జీవితము అన్ని కాలాలకు, అన్ని పరిస్థితులకు సంబంధించింది. వివాహము ఆనందమయమైనదా లేదా బాధాకరమైనదా అనే విషయం అనేది దైవ సందేశాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించుటపై ఆధారపడి ఉంటుంది. మనిషి సౌకర్యం కోసం ఏర్పాటైన పెళ్లి కొందరికి నరకప్రాయంగా ఉందంటారు. ఒకే ఇంట్లో జీవిస్తున్న ఎడముఖము పెడముఖముగా పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు. విడిపోతే సమాజం నవ్వుతుందని కొందరు, పిల్లల కోసమని మరికొందరు సర్దుకుపోతున్నారు. పెళ్లి చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది, సాగిపోతుంది అనుకుంటే ఏకు మేకైందని బాధపడుతున్నారు. నేతి వితన్నవాదం ఏదనగా, మాకు ఒకరంటే ఒకరికి ప్రేమ, కానీ మేము ఇద్దరం కలిసి జీవించలేము. ఇంకో కొంతమంది ఏమంటారు, నేను ఆమెను ఆయనతో ఉండలేను, ఆయనతో లేకుండా కూడా ఉండలేను. అంటే ఇద్దరం కలిసి ఉండలేము, లేకుండా ఉండలేము అంటున్నారు. మరి ఎందుకు వివాహం బాధాకరంగా, నరకప్రాయంగా, మృతప్రాయంగా మారింది? దీనికి అన్నింటికీ సమాధానం ఒకటే. వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచినది కనుక అది దేవుని పద్ధతిలో నడవాలి. దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థని తనకు ఇష్టం వచ్చినట్లుగా తన ఫందాలో నడిపిస్తే ఆనందంగా ఎలా ఉంటుంది? ఒకరు ఏం చెప్పారంటే, ఇట్ ఈస్ నాట్ మ్యారేజ్ దట్ హ్యాస్ గాన్ రాంగ్ ఫర్ మోడర్న్ మ్యాన్, ఇట్ ఈస్ ద మోడర్న్ మ్యాన్ హూ హ్యాస్ గాన్ రాంగ్ అబౌట్ మ్యారేజ్. హీ హ్యాస్ అబ్యూజ్డ్ ఇట్ అండ్ ఇట్ నో లాంగర్ వర్క్ ఫర్ హిజ్ సర్వీస్ అని కార్డినల్ బర్క్ చెప్పారు. వివాహములు వైఫల్యం చెందుటకు ఒక ముఖ్య కారణం ఏమిటి? దంపతుల మధ్య తగిన సరియైన జ్ఞానము, అవగాహన లేకపోవటము, మరియు ఆరోగ్యకరమైన వైవాహిక జీవితంకు కావాల్సినటువంటి నిలుపుకొనుటకు కావాల్సిన మెలకువలు తెలుసుకొనకపోవుట, ప్రయత్నాల లోపము, సమస్యలలో అవలంబించవలసిన పద్ధతులు శిక్షణ లేకపోవటము, మనలను సమీక్షలు చేసుకోలేకపోవటము, సమస్యలను పరిష్కరించుకునే మార్గాలు, పద్ధతులు తెలియకపోవటము. అందువల్ల దేవుని వాక్యం ఏం చెబుతుంది? నా ప్రజలు దైవ జ్ఞానము లేక చెడిపోతున్నారు అని అన్నారు. ముప్పేట 12 త్రాడు సులువుగా తెగదు కదా. అందువల్ల వివాహంలో దేవుడు, భార్య, భర్త ఉంటారు. ఇది మరి ప్రతి వివాహంలోనూ మనం ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా దేవుడు ఉంటాడు. ఎన్నో సంగతులు మన మనస్సులోని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాల మీదనే, చేసే క్రియల మీద ఆధారపడి ఉంటాయి. వైవాహిక కష్ట నష్టాలను తట్టుకొని జీవించేవారు కేవలము దేవుని సూచనలు, ఆజ్ఞలు పాటించువారే. ఒక వ్యక్తి మంచిగా నిరూపింపబడేది ఎందువల్ల? వైవాహిక జీవితాన్ని గురు అంతస్తాన్ని నిలుపుకున్న వారే. దేవుని సూచనలు పాటించడం కష్టమే, కానీ అవి అసాధ్యము కాదు, పనిచేస్తాయి కూడా. కానీ మీలో ఎవరైనా వివేకము కొరతగా ఉండేలా దేవుణ్ణి అడగాల. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ఉదారముగా అనుగ్రహించుడు కదా. కానీ అతడు విశ్వాసంతో అడగవలను. అటువంటి భాగ్యము అందరికీ ఉన్నట్లు దేవుడు మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్.